వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, కొద్ది రోజులుగా జానీ మాస్టర్ విషయం వార్తల్లో ఎలా నలుగుతూ వస్తుందో తెలుసు. ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసినటువంటి ఒక యువతి చేసినటువంటి అత్యాచార ఆరోపణల మీద, అలాగే మతం మార్చుకొని రెండో పెళ్లి చేసుకోమంటూ వేధిస్తున్నాడు, ఆయన భార్య కూడా తన మీద చేయి చేసుకుంది విషయంలో అని చెప్పేసి కేసు పెట్టిన దరిమిలా జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత 14 రోజుల రిమాండ్ విధించిన విషయం మనందరికీ తెలుసు. సో ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైలులో ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి అంటే ఇది ఎంతగా ప్రకంపనలు సృష్టించింది ఇండస్ట్రీ లోపల బయట కూడా. ఎందుకంటే జానీ మాస్టర్కి ఈరోజు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఒక కొరియోగ్రాఫర్గా ఆయన ఒక పాన్ ఇండియా లెవెల్లో గొప్ప పేరు సంపాదించుకున్నారు. అలాగే ఒక నెల రోజుల క్రితమే ఆయనకి ఒక తమిళ సినిమాకి చేసినటువంటి తిరుచిత్రాంబలం అనే సినిమా చేసినటువంటి ఒక సాంగ్ కోసం ఆయనని బెస్ట్ కొరియోగ్రాఫర్ కూడా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అవార్డు అనేది ప్రకటించారు. అలాంటి ఒక ప్రొఫైల్ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ మీద, అది కూడా తెలుగువాడు, సో అతని మీద చేసినటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగానే సంచలనం సృష్టించాయి, అలాగే ప్రకంపనలు సృష్టించాయి. దీని మీద ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పీపుల్ కూడా 2 వర్గాలుగా విడిపోయినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే డ్యాన్సర్స్ ఎక్కువ మంది జానీ మాస్టర్ యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఆయన ఎంత మంచివాడో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో అదే కోవలో ఈరోజు ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ అయినటువంటి కస్తూరి గారు ఈరోజు మన ముందున్నారు. సో తనకు తెలిసినటువంటి జానీ మాస్టర్ గురించి ఆమె ఏం చెప్పదలుచుకున్నారు, అలాగే ఇటువంటి ఘటనలు అనేవి మామూలుగా లైంగిక వేధింపులు అనేవి ఇండస్ట్రీలో అన్ని చోట్ల జరుగుతూ వస్తున్నాయి అనే అంశం మీద ఆమె ఏం చెప్పదలుచుకున్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం కస్తూరి గారు. నమస్తే సార్. మేడం, ఇప్పుడు మనం చూస్తున్నాం జానీ మాస్టర్ యొక్క అసలు ఆయన మాస్టరే అన్న పదానికి అనర్హుడు అని చెప్పేసి కూడా ఒక నటి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో పూనం కౌర్ గారు కూడా. సో ఈ నేపథ్యంలో అంటే జానీ గారి గురించి కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది తక్కువ మంది నెగిటివ్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు అంటే జానీ గారికి ఈ విషయంలో ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో, కొంతమంది ఒక రకంగా అంటే మనం అందరం కూడా గర్వపడే, తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే రీతిలో ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు సాధించారు. ఈ తరుణంలో అంటే ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండానే అలాంటి ఆరోపణలు అంటే ఒక తీవ్రమైన ఆరోపణలు, పైగా ఏంటంటే ఒక మైనర్గా ఉన్న సమయం నుంచే ఈయన ఆమె పైన అత్యాచారాన్ని పాల్పడుతూ వస్తున్నారు అనే దాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు అంటే ఇప్పుడు అతను అత్యాచారం చేశాడా లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఆ విషయం కోర్టులో తేలుతుందండి. రేపు వీళ్ళు పెట్టే సాక్ష్యాధారాలు కానివ్వండి, వాళ్ళది కానివ్వండి, కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఇద్దరు కలిసి మాట్లాడాలి. ఇప్పుడు ఇద్దరు వన్ సైడ్ విన్నాం మనం. ఇప్పుడు మాస్టర్ వాయిస్ ఎక్కడ మనం వినలేదు. ఇప్పుడు ఆమెది కూడా ఏంటంటే కంప్లైంట్ రూపంలో విన్నాం, కానీ ఆ అమ్మాయి వాయిస్ కూడా మనకి అక్కడ ఏంటంటే అక్కడ తెలియాలి. ఎదురెదురు పడితే కానీ ఎవరి వల్ల ఎవరికి ప్రాబ్లం వచ్చింది, ఎవరి వల్ల ఏంటిది అనేది మనకి అక్కడ కోర్టులో అంటే ఇప్పుడు జస్ట్ ఆరోపణ మట్టుకి ఇంకా క్లియర్ అవ్వలేదు. సో దాన్ని బట్టి నేను అతను చేశాడు అనే దాని గురించి నేను ఏమి చెప్పలేను కూడా. అది అంటే యాక్చువల్గా ఆమె కేసు పెట్టిన ఇంటెన్షన్ చూస్తే ఎక్కువగా తనని ఎదగకుండా సొంతంగా తను ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్గా వెళదాం అనుకుంటే ఈయన ఆటంకాలు కల్పిస్తున్నాడు, కార్డు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే ఈయనే డాన్సర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ టైంలో. సో ఇప్పుడంటే ఆయన తీసేశారనుకోండి. సో ఇది కూడా ఒక మాస్టర్ని తీసేయడం అనేది కూడా డిసైడ్ లేదు. ఇంకా టైం అది ఉంటుంది, జనరల్ బాడీ ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అది డిసైడ్ అవుతుంది అనమాట. తాత్కాలికంగా మాకు వేరే వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి ఉంటారు కదా, వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్నారు. తీసేయడం అనేది ఏంటంటే ఇది తేలాలి. ఇప్పుడు ఆరోపణలు మట్టుకే ఉన్నది, క్లియర్ అయినప్పుడు అది మళ్ళీ మేము మా యూనియన్లో మాట్లాడుకొని తర్వాత స్టెప్ ఎవరు తీసుకుంటారు, మళ్ళీ ఎలక్షన్ పెడతామా లేకపోతే ఇంకేంటనేది అది డిసైడ్ అవుతుంది. ప్రజెంట్ ఏంటంటే ఆరోపణ కాబట్టి మనం కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఏదైతే రీడ్రెస్ పాలన అనేది ఒకటి ఉందో, అంటే ఫిలిం ఛాంబర్ తరపున వేసినటువంటి నటి యాంకర్ అయినటువంటి ఝాన్సీ గారు చైర్పర్సన్గా ఉన్నారు దానికి. సో వాళ్ళు ఆల్రెడీ రికమెండ్ చేసిన దాన్ని బట్టి తీసేశారు అనేది కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే
ఆయన తొలగించలేదు. ఎందుకంటే తనకి మళ్ళీ వాళ్ళ రేపు బయటకు వచ్చిన తర్వాత అయినా తను ఫైట్ చేస్తానికి ఉంది. ఓకే, తనకి చెప్పాలి కదా, తనకి తెలియాలి కదా ఇంటిమేషన్ ఏంటి. ఇప్పుడు ఇది ఆరోపణ మట్టుకి ఓకే, క్లియర్ అయినప్పుడు ఇలాంటి సభ్యుడు మా దగ్గర ఉండకూడదు అనేది ఏదైనా ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. అంటే ఒక మనిషికి తన గురించి ఫైట్ చేసుకునే రైట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు తనకి ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడ జరిగింది లేదు అనేది అక్కడ కోర్టులో చూసుకున్న యూనియన్కి ఏం ప్రాబ్లం వచ్చింది, ఓకే, తన వల్ల ఏం ప్రాబ్లం వచ్చింది అనేది కూడా వాళ్ళు ఫైట్ చేసుకొని అది తర్వాత ఉన్న స్టెప్ అనమాట. అదే. కాబట్టి తీసేశారు అనేది మాకు చెప్పలేదు ఇంకా. ఓకే. సో మీకు అంటే ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఇంటెన్షన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? దీంట్లో ఖచ్చితంగా కుట్ర ఉందండి. ఓకే, కన్ఫర్మ్గా కుట్ర ఉంది. అది ఇండస్ట్రీ నుంచా లేకపోతే తన కొలీగ్సా, తనతో ఎప్పుడు ట్రావెల్ చేసేవాళ్ళ లేదా పొలిటికల్ అనేది ముగ్గురు కలిసి చేయొచ్చు. ఒకరితో కాదు అవ్వడం అంటూ ఉండదు. ఒకరికి కొంచెం కోపం ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొక రకంగా ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, తనంటే ఇష్టం లేకుండా ఉండొచ్చు, లేదా తను తొక్కేయాలని ఉండొచ్చు, కెరీర్ పరంగా ఉండొచ్చు, ఏదన్నా సరే. కానీ ఇది ఖచ్చితంగా నా గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఈ విషయంలో మట్టుకు ఏదైతే అమ్మాయి విషయం పక్కన పెడితే తనని తొక్కడం కోసం ఈ అమ్మాయిని వాడారు. ఓకే, తనని ఇండస్ట్రీలో లేకుండా చేయడం కోసం ఒక కావాల్సిన ఏమంటారు వెపన్ లాగా వాడారనమాట. అంటే ఏదైనా ఒక గ్రూప్ ఏమైనా పనిచేస్తూ ఉందంటారా? అది ఖచ్చితంగా అది బయటపడుతుందండి. ఎందుకంటే కొన్ని స్టార్టింగ్ వీడియోస్లో నేను ఈ విషయం చెప్పలేదు, ఎందుకంటే ఇది నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ఈ కేసు తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, తర్వాత మేము చేసుకుంటూ ఉంటాం కదా, అసలు ఎలా జరిగింది, ఎక్కడ మూలం స్టార్ట్ అయ్యింది ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఎవరైతే వెనక ఆ అమ్మాయికి ప్రోత్సహించి చేపించారో వాళ్ళు కొంతమంది విషయాలు తెలిసింది. అది నెక్స్ట్ వాళ్ళది చూడాలి. ఇంకా లేదండి, మీరు అది ఇది కూడా నాకు అర్థం కావట్లేదు. అంత పెద్ద హీరోకి పని పట్టలేదండి. ఒక రేంజ్ లో అసలు ఆయన ఊహించే అంత ఇప్పుడు ఈ అమ్మాయి అసలు ఎవరండి ఆయన అంత ఆలోచించి చెప్పడానికి కొంచెమన్నా ఉండాలి కదా. నక్కకి నాగలోకానికి అన్నట్టు ఆయన చూడని హీరోయిన్స్ ఆయన రేంజ్కి ఈమెను తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒకటి కొత్త వచ్చిన మాస్టర్స్కి ఎంకరేజ్ చేస్తారు, చాలా మంది వర్క్ ఇస్తారు. కొత్త టాలెంట్కి మాకు అందరూ ఇలా వచ్చిన వాళ్ళే కదా. ఫస్ట్ ఒకప్పుడు పెద్ద మాస్టర్స్ ఉన్నారు, తర్వాత వేరే మాస్టర్స్ వచ్చారు, చేంజ్ అవుతూ ఉంటుంది అలా. ఒక్కొక్క చేంజ్ అవుతుంది, కానీ హీరోలు వీళ్ళు ఉన్నారు సాక్ష్యాలు లేకుండా మాట్లాడొద్దు. అంటే ఇప్పుడు ఝాన్సీ గారు చెప్పింది ఒక పెద్ద హీరో ఆమెకు భరోసా ఇచ్చారు, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆమెకి పని ఇస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు అని స్పెసిఫిక్గా చెప్పడం అనేది దీన్ని ఎలా అర్థం చేస్తారు? అది తెలీదు సార్ నాకు. ఆ మీటింగే నాకు డౌట్గా ఉంది. అంత హరీబరిగా, అంత అర్జెంటుగా, ఎవరో తెలియని వ్యక్తి బయట దేశం నుంచి వచ్చాడు, ఎక్కడ నుంచో, మన మనిషి కాదు అన్నట్టు మన దగ్గర ట్రావెల్ చేసి ఇక్కడ ఉన్నాడు ఒక 25 years నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇంతమందిలో తిరిగే వ్యక్తి అతనేం దొంగ కాదు, అలాంటిది అతనికి ఏంది బ్యాక్ వేరే ఏం లేదు, ఇలా చేశాడు అమ్మాయిలను చేస్తాడు ఇంకొకటి మారుస్తాడు ఏదో లేదు కదా. తన వర్క్ ఏదో తను చాలా డౌన్ పొజిషన్ నుంచి వచ్చాడు, తన కష్టంతో తను వచ్చాడు. నిజంగా అంటే ఒకటి అనిపిస్తుంది, తన బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండుంటే ఇది వేరేలాగా ఉండేదేమో. బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఏదైనా ఉంటే ఒకప్పుడు ప్రత్యూష విషయం తీసుకుందామండి, ఎంత ఇమీడియట్ గా అరెస్ట్ చేశారా? అమ్మాయి చనిపోయింది కదా, వాళ్ళ లవర్సే కదా, ఎంత ఫైట్ చేయాల్సి వచ్చింది, చనిపోయింది ఇంకా అమ్మాయి. ఆ సిచ్యువేషన్ మరీ ఘోరంగా ఊహించలేము, ఎందుకంటే అమ్మాయి నా స్టూడెంట్ అప్పుడు ప్రత్యూష గారు నేను చేసే టైంలో. కాబట్టి నేను చెప్తాను అది ఎందుకంటే అప్పుడు సో మాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు తన స్టూడెంట్ అనమాట. మేమందరం అప్పుడు శేఖర్ గాని సత్య గాని వీళ్ళందరూ అప్పుడు ఆ టైంలో ఉన్నారు. ఇంకొక అమ్మాయి స్మిత గాని కొంతమంది హీరోస్ అప్పుడు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, వేణు గారు ఆ టైంలో అక్కడ. అవునండి, అక్కడ నేను అప్పుడు స్టూడెంట్ అనమాట. సో ఆ అమ్మాయి నాకు చాలా క్లోజ్, చనిపోయిన ప్రత్యూష నాకు చాలా అంటే చాలా క్లోజ్ అమ్మాయి. అలాంటి ఆ ఇష్యూని అంత లేట్ చేశారు. కోల్కతా విషయం చాలా ఫైట్ చేశారు. అమ్మాయి బంగారం అండి అసలు నిజంగా. అలా అసలు ప్రత్యూష అంటే ప్రత్యూష నాకు ఇంకా అసలు నో వర్డ్స్ ఇంకా అమ్మాయి గురించి చెప్పాలి. చాలా అప్పుడే ఇంకా సౌందర్య లాగా వచ్చేదండి. మంచి మూవీస్ చేస్తుంది, అప్పుడు మంచి మూవీస్ చేస్తుంది. మోహన్ బాబు గారి సినిమా అప్పుడు శ్రీరాములయ్యలో చేశారు. తర్వాత రాయుడు కూడా చేశారు. సో అట్లాంటి వాళ్ళకి శ్రీరాములయ్య కూడా చేశారు, రెండు చేశారు. దాంట్లో శివాజీ వైఫ్ ఏదో అనుకుంటాను చేసింది, తర్వాత రాయుడు చేశారు. సో అట్లా అది జరిగింది. తర్వాత మొన్న కోల్కతా విషయం తీసుకున్నా కూడా, నిన్న కూడా వేరే చెప్పాను, ఇక్కడ మన రాజేంద్ర నగర్లో ఉమెన్స్ బాలికలది దాంట్లో
లేడీ వార్డెన్ న్యూడ్గా మగవాళ్ళ మధ్యలో చిన్న పిల్లలు నిలబెడుతూ ఉందని వార్త వచ్చింది. ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు కొంతమంది కామెంట్స్ చెత్త, నా కొడుకులు చెత్త కామెంట్స్ పెడుతున్నారండి. మీరు ఏమైనా అనుకోండి, ఈమె ఆడపిల్ల కదా పెట్టేవాళ్ళు నిజంగా వాళ్ళు మీ ఎంత ఎలాంటి అంటే ఒక పదం మీరు అన్న పదం కూడా సరిపోదు. అవును, ఇప్పుడు ఈ అమ్మాయి ఆమె ఆడపిల్ల కదా, వీళ్ళ చెల్లెకైతే అట్లా, వాళ్ళ అక్కకైతే అట్లా ఉంటుంది అంటే మీరు ఏం నేర్పుతున్నారు? ఫస్ట్ ఎవడైనా చేయి పట్టుకున్నా, ఎవడైనా ఏదైనా చేసినా చెప్పు తీసుకొని కొట్టడం నేర్పండి ఫస్ట్. అంతేకాకుండా భజన చేస్తూ నువ్వు 5 ఏళ్ళైనా చెప్పొచ్చు, 10 ఏళ్ళైనా చెప్పొచ్చు, ట్రావెల్ చేయి, అవసరం ఉన్నంత నువ్వు వాడుకో, అవసరం తీరిపోయిన తర్వాత మనం బ్లేమ్ చేయి, ఇట్లా నేర్పొద్దండి. ఆడపిల్లకి ఇలా నేర్పొద్దు. ఫస్ట్ ఎవడు ఎలా చూసినా కొట్టండి అని నేర్పండి. అంతేకాని మేము సపోర్ట్ ఇస్తున్నాము, నువ్వేమన్నా పాడైపోయి సపోర్ట్ ఇస్తున్నాము, ఇది కాదండి మార్పు మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఎందుకు ఇరికిచ్చారు? ఇప్పుడు ఈ టాపిక్లోకి వస్తే ఇప్పుడు అమ్మాయికి ఈయనకి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఈయన వెంటనే అరెస్ట్ చేశారు. ఒకటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అదే మీరు చాంబర్ గురించి మాట్లాడితే కంప్లైంట్ బాక్స్ ఉంది అన్నారు. కంప్లైంట్ బాక్స్ ఉంది అన్నప్పుడు ఇదే ప్రెస్ మీట్ సెక్సువల్ హరాస్మెంట్ రిడ్రెసల్ ప్యానల్ అని పెట్టారు. ఇదే ప్రెస్ మీట్ ఒక 2 సార్లు 3 సార్లు పెట్టండి, ఒక 10 సార్లు పెట్టండి. ఇంకా ఈ అమ్మాయి కాదు, ఇంకా బాధితులు ఉన్నారు కదా, వస్తారు కదా, ఎవరన్నా వస్తారు, ఎవరికన్నా జరగవచ్చు, జరిగి ఉండవచ్చు. కానీ ఈ విషయంలోనే ఓన్లీ మాస్టర్ విషయంలోనే అంత హరీబరిగా చేయాల్సిన దాంట్లో ఒక డౌట్ మాకుంది. నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయి అప్పటికి చెప్పారంట, అమ్మ మీరు గనక ఇలా వెళితే రేపు పొద్దున కాన్సిక్వెన్సెస్ అని ఇలా ఉంటాయి, ఇద్దరు కూడా సఫర్ అవుతారు అని కూడా వాళ్ళు చెప్పడం. ఈ టాపిక్ అని కాదండి, ఇప్పుడు ఈ అమ్మాయి టాపిక్ అని కాదు, ఇప్పుడైనా సరే పబ్లిసిటీ ఇంకా పెంచండి దాన్ని. ఇలా వచ్చి దీంట్లో అంటే ఇలా అవ్వకుండా మనకంటే భయపడతారు కదా, మిగతా వాళ్ళు భయపడతారు. ఒక ప్యానల్ ఒకటి ఏర్పాటు అయింది, రేపు అమ్మాయిలు ఏమన్నా అంటే మనకి ఫ్యూచర్ పోతుంది అని చేసే వాళ్ళు భయపడతారు కదా, అదొక అవేర్నెస్ కదా మనకి తెలియని వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడే అది ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ శ్రీరెడ్డి గారు, ఆవిడ విషయంలో జరిగితే ఆవిడకు అంత హడావిడిగా న్యాయం జరిగిందా? సేమ్ ఇండస్ట్రీ కదా, ఆమె కూడా ఆడపిల్లే కదా, ఆమె కూడా సఫర్ అయ్యే ఉంటుంది కదా. సో ఇట్లా వీళ్ళందరికీ లేనిది ఈ ఒక్క అమ్మాయి విషయంలో ఇంత హరిబరి ఎందుకు చేశారు? ఒకటి పాయింట్ సార్ నాది. ఇంకొక విషయం ప్రధానంగా మీరు అన్నారు ఏదైతే ఒక కుట్రకోణం ఉండొచ్చు అంటే ప్రధానంగా ఏమై ఉండొచ్చు ఆ కుట్రకోణం? మీరు అన్నట్టు జానీ మాస్టర్ అనే ఆయన్ని లేకుండా చేయాలని, లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేయాలంటే కాదు. 2-3 ఉంటారండి, ఒకరు లేదు చెప్తున్నాను కదా, ఒకరిది కాదు, వాళ్ళ ఫ్రెండ్సే ఉండొచ్చు, రోజు కలిసి తిరిగే వాళ్ళే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒక యాంకర్ అనుకోండి, నేను యాంకరింగ్ వచ్చాను, నాతో పాటు ఇంకో అమ్మాయి వస్తుంది, నాకు ఫుల్ అవకాశాలు వచ్చాయి, లేదు నేనే కొరియోగ్రాఫర్గా ఉన్నాను, నాకు అవకాశాలు వస్తున్నాయి, నాతో పాటు వచ్చిన వాళ్ళు కానివ్వండి, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కానివ్వండి, అనుకున్న పేరు సాధించలేదేమో. ఒక టీం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాస్టర్ చాలా ముక్కుసూటి మనిషి, ఏదన్నా ఉంటే టకటక అనేస్తాడు అందరితో, కొంచెం దూకుడుతనం కూడా ఉంటుంది. అది ఒప్పుకోవాలి. 2015లో ఒక కేసులో ఇరుక్కున్నాడు అని చెప్పేసి అది కూడా తీసుకొస్తున్నాను, అది కూడా టాపిక్. నేను ఇది 2 సార్లు 3 సార్లు చెప్పున్నాను. అది 5-6 మంది ఉన్నారు దాంట్లో, 6 ఉన్నారు కేసు. 6లో అదే కేసులో ఉన్నటువంటి రాముడు గారు కూడా వచ్చి నాకు 6గురులో ఈయననే ఫేమస్ చేస్తారు. మళ్ళీ అమ్మాయిని లాగాడు, చేశారు. రాము అన్నయ్య అంటాను, మీరు చెప్పే ఎవరైతే ఫేక్ కేసు అండి. ఆ అన్నయ్య కూడా అసలు పాపం తెలీదు. ఆ అన్నయ్య ఎందుకంటే ఏదో మాట్లాడుతున్నానో వచ్చారు రామన్నయ్య, ఆయన ఇరికిచ్చేశారు. నేను ఫైల్ తీసుకుని వెళ్తే దాని గురించి నన్ను దాంట్లో పెట్టేశారు. అదే అసలు ఏందన్నయ్య అంటే, ఏమో అమ్మా వచ్చాను నేను, ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా చదువుకోవాలి. అప్పుడు ఒక 2-3 ఉన్నారు చదువుకున్న వాళ్ళు, అంతే. అంటే అంత నాలెడ్జ్ కూడా అప్పుడు వాళ్ళకి చాలా లాంగ్ కదా. ఇప్పుడు ఆ కేసు కొట్టేస్తారు, కొట్టేసే లోపల ఇంకో కేసు తీసుకొచ్చారు. ఏదైనా 9 సంవత్సరాల నుంచి వీళ్ళు వాయిదాలకు వెళుతూ నరకంగా ఉంది అసలు. అది ఎవరి కోసం వెళ్ళారు? సంస్థ కోసం వెళ్ళారు కదా. సో అట్లా ఇంకొకటి, ఇప్పుడు మాస్టర్ విషయంలో కూడా సపోర్ట్ చేస్తానికి ఏంటంటే ఏదున్నా హెల్పింగ్ నేచర్. ఇప్పుడు ఒక సాంగ్ కి ఒక 25 లక్షలు తీసుకున్నాడు, 20 లక్షలు తీసుకున్నాడు, 5 తీసుకొనివ్వండి. ఏదైనా అమౌంట్ తీసుకుంటే దాంట్లో సగం వేరే వాళ్ళకి పనిచేస్తాడు. ఇంటికి తీసుకెళ్లి తక్కువనే ఉంటుంది, అంత వెల్ సెటిల్ గా కూడా ఏమి వెనకాల వేసుకున్న ఆస్తులు కూడా ఏమీ లేవు దానికి, అన్ని పంచిపెట్టేదే ఉంటది అనమాట. 50% ఇచ్చేస్తాడు తెలియకుండా అండి. ఒకప్పుడు మనం అనుకుంటాము శోభన్ బాబు గారు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే బీచ్ దగ్గర అలా తీసుకెళ్లి భుజం మీద చేతి పెట్టి జేబులో కవర్ పెట్టేవాళ్ళంట, ఎంత ఇచ్చారో కూడా తెలియకుండా, చేసుకోలేదు. సో అట్లా ఇప్పుడు మాస్టర్ కూడా ఏంటంటే ఏటీఎం కార్డు ఇచ్చేస్తాడు. మాస్టర్ ఇట్లా మాకు కొంచెం ఇబ్బంది ఉంది, ఎవరైనా డాన్సర్స్ ఎవరైనా వచ్చి అడిగితే ఏటీఎం కార్డు తీసుకోపోరా అంటాడు.
తన ఏటీఎం కార్డు ఇచ్చేస్తాడు. ఓకే. సో అట్లా అది ఉండి కూర్చొని అక్కడ రోడ్డు మీద ఏదైనా మనకి ఫుట్పాత్ మీద ఎక్కడైనా సరే టీ తాగుతున్నాం అనుకోండి, వచ్చి నిల్చొని రన్ టీ తాగుదాం అంటాడు. కానీ నేను సెలబ్రిటీని, నేను ఇంత రేంజ్ వచ్చాను, నేను మెయింటైన్ చేసుకోవాలి అని ఇలా ఉండదు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి డెడ్ అగెనిస్ట్, హై ప్రొఫైల్. ఆ అమ్మాయికి ఒక రేంజ్లో ఉండాలి, ఒక రేంజ్ పీపుల్తోనే మాట్లాడాలి. మిగతా వాళ్ళంతా కూడా పురుగులాగా ఉంటారనమాట ఆమె దృష్టిలో. ఓకే. సో అట్లా మేము చూసాము, తెలుసు విషయాలు. అంటే ఇప్పుడు హైఫై ప్రొఫైల్లో ఉండాలని కోరుకుంటుంది అమ్మాయి. ఓకే. మాస్టర్ గారికి ఏ కారు వస్తే నాకు ఆ అమ్మాయికి అదే కారు కావాలి. ఆయనకి ఎలా ట్రీట్మెంట్ జరిగితే ఆవిడకి అలాగే జరగాలి. ఎందుకంటే ఆవిడ చేసిన గర్ల్స్ ఉన్నారు కదండి, చేసిన బాయ్స్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా లొకేషన్లో. సాంగ్ అంటే ట్రావెల్ వాళ్ళు ఇంకా కలిసి చేస్తూ ఉంటారు. సో ఫ్లైట్ టికెట్ వేసినా అక్కడ పక్కనే టికెట్ వేయాలి. అందరు పిల్లలు ఫోన్ చేసి మొత్తుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఆయన గ్రూప్లో నేను లేను, నేను ఎప్పుడైతే వీడియోస్ మాట్లాడుతున్నానో ఒక్కొక్కరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అక్క ఈరోజు ఇలా జరిగింది, అక్క అప్పుడు ఇలా అయ్యింది. సో ఇలా నాకు కొంతమంది ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు కొంతమంది రావడానికి కూడా ఇష్టపడకపోవచ్చు కదా, ఫ్రేమ్ ముందు కూడా అందరూ చెప్పలేరు కదా. సో అవి నేను కరెక్ట్గా కలెక్ట్ చేసుకొని చెప్తున్నాను. అరే మీడియా ముందు వస్తున్నాను, ఒకటి పసాలు ఆలోచించుకొని మీరు చెప్పండి. మీరు కరెక్ట్ అయితే నాకు చెప్పండి, లేదంటే నేను రాంగ్ గైడెన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. కొన్ని విషయాలలో నేను చూసిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇట్లా ఇంత ఉన్నప్పుడు కేసు అనేది ఎలా మనం కుట్ర కాదనుకుంటాం చెప్పండి. సో మొత్తానికి తెర వెనక ఏదో జరుగుతుంది, జరుగుతుంది కదా, జరిగి ఇరికిచ్చారు. వాంటెడ్లీ లైఫ్ తొక్కిచ్చేసారు ఇంకంతే. ఓకే. మరి ఇప్పుడు ఒకవేళ రేపు ఆయన అంటే మీ దృష్టిలో ఈ కేసు నుంచి జానీ గారు ఒక స్వచ్ఛంగా బయటకు వస్తారని చెప్పేసి నమ్ముతున్నారా, లేకపోతే మీరంటే ఎవరైతే ఇరికిచ్చారో ఆయనకి బలమైనటువంటి ఆమె దగ్గర ఆ సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి, వాళ్ళ మిసెస్ దగ్గర ఉన్నాయి. ఓకే. వాళ్ళ బిజినెస్ దగ్గర ఉన్నాయి. నేననేది ఆ అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారో ఆమె దగ్గర. అదే అండి, ఇప్పుడు ఆమెది ఇప్పుడు ఒక 4 years అనుకోండి మాస్టర్ దగ్గరకు వచ్చి, లేదా 5 years అనుకోండి. 19లో వచ్చారు. 19 నుంచి కాల్ రికార్డు తీయండి. కాల్ రికార్డు తీసి మాస్టర్ దోషి అయితే ఆయన శిక్షించండి, ఈవిడైతే ఈవిడని శిక్షించండి. ఇప్పుడు నా ఫైట్ కూడా ఏంటంటే చాలా మంది అంటున్నారు ఆయన నేను కేసుకొని వస్తున్నారా, ఆయన సపోర్ట్ చేస్తున్నారా. కాదు, నేను ఇక్కడ టాపిక్ మాట్లాడుతున్నా, 2 మహిళల గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ సుమలత కూడా మహిళనే, ఆమె బాధితురాలు. నిజంగా బాధితురాలు వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఇద్దరు వర్క్ చేసుకున్నారా, కలిసి ఉన్నారా, ఇంకేదైనా చేశారా, కానీ తెలిసినప్పటి నుంచి నరకం అనుభవించింది ఇంట్లో ఆవిడ. గొడవలు జరిగినాయి, సూసైడ్ అటెంప్ట్ చేసింది అమ్మాయి ఒక 3-4 days అప్పుడు, అంతకు ముందుకు అలా జరిగింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఈ వీడియోస్ అన్ని చూస్తారు, ఫోనే ఇవ్వట్లేదు అమ్మాయి చేతికి, ఇంకా ఇవన్నీ చూస్తుంటది అని చెప్పి. అట్లా ఇప్పుడు 2 అమ్మాయిల గురించి ఆలోచించకుండా ఎంతసేపు మాస్టర్ ఏదో పేర్లు ఏంటంటే తమ్నేల్ ఏంటంటే ఆవిడ కూర్చొని ఆవిడని పెళ్లి చేసుకోమని చెప్పింది. తమ్నేల్స్ కూడా అసలు మరి టూ మచ్గా పెట్టేస్తున్నారు. అది సో ఇప్పుడు ఏదైతే అంటే మీకు తెలిసినంత వరకు మీకు వ్యక్తిగతంగా పరిచయం ఉందో జానీ మాస్టర్ తోటి, మీకు తెలిసిన జానీ మాస్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మంచి వ్యక్తి, అంతే. హెల్పింగ్ నేచర్, చాలా హెల్పింగ్ నేచర్. కొంచెం దూకుడైతే ఉంటుందండి, ఖచ్చితంగా దూకుడుతనం అయితే ఉంటుంది. అంటే అది ఏంటంటే ఇది మామూలుగా మనము మాట్లాడుకుంటే ఏదైనా టాలెంట్ ఉన్నోడికి ఏదో ఒకటి ఉంటుందండి. ఒక కెమెరామెన్, కొంతమంది పర్ఫెక్ట్ కెమెరామెన్స్ ఉంటారు సీనియర్స్, డ్రింక్ అలవాటు ఉంటుంది వాళ్ళకంటే, బాగా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఈయనకి ఏంటంటే దూకుడుతనం ఎక్కువ. ఏమన్నా కానివ్వండి, చూడడు ఫస్ట్. ఏదైనా ఇష్యూ ఏదైనా జరుగుతున్నా కూడా ఫస్ట్ వెళ్ళిపోతాడు ఇంకంతే. అది అక్కడ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో ఈయన అంటే ఆయన వీక్నెస్ అనుకోవాలా, ఇప్పుడు తనకు భార్య పిల్లలు ఉండగా ఇంకొకరు దాంట్లో రిలేషన్షిప్ లోకి వెళ్ళటం అనేది ఆయన చేసిన తప్పుగా ఇక్కడ మనం అనుకోవచ్చా? ఇది 2 విధాలుగా చూసుకోవాలండి మనము. ఫస్ట్ ఒకటి ఏంటంటే భార్య 2 పిల్లలు ఉన్నాక, ఒక పొజిషన్లో ఉన్నాక ఇలా చేయడం, ఆవిడతో రిలేషన్ పెట్టుకోవడం తప్పే. కాకపోతే ప్రపంచంలో ఇది ఒక్కటే జరగట్లా, ఈయన ఒక్కడే చేయట్లేదు. వాళ్ళకు కూడా ఏంటంటే సొసైటీలో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఒకటి తాగుబోతాడు అయ్యాడంటే పక్కడోడు తాగుతుంటేనే మనకి ఓహో ఇది కొనుక్కొని తాగుతారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి ట్రాప్ చేసిందేమో. ఆ ఏజ్ ఏంటంటే ఇప్పుడు మీరు అనుకున్న 16 అనుకుందాం, పోనీ 18 కూడా కాదనుకుందాం. ఆ టైంలో మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుంది, అట్రాక్ట్ అవుతారు. సహజంగా మాట్లాడుకుంటే ఆ ఏజ్లో ఏంటంటే కుక్కపిల్ల చూసినా బాగానే అనిపిస్తుంది. సో అట్లా ఏంటంటే ఆ ఏజ్లో అమ్మాయి అట్రాక్ట్ అయ్యి మాస్టర్కి ఏదన్నా అది ఆశించి వచ్చిందేమో. అదే వీళ్ళు అంటే మీరు అట్లా చెప్తున్నారు. ఇంకొకటి చెప్పేది ఏంటంటే అసలు అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి, ఢీ జోడీలో మధ్యలో వెళ్ళిపోయిన అమ్మాయి ఈయనే కావాలని పిలిపించుకొని దాని దగ్గర అసిస్టెంట్గా పెట్టడంలో ఏం ఇంటెన్షన్ లేకపోతే
ఎందుకు తీసుకొచ్చి ఈయనే పిలిపించుకొని ఎందుకు చేర్పించుకుంటారు తన దగ్గర అని ఒక వాదన లేవతీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే పాయింట్ మనం ఆలోచించుకుంటే అతను ఇలా అమ్మాయిలు కావాలి వేరే ఏదన్నా కావాలి అంటే చాలా మంది ఉన్నారు. అంటే వచ్చి చేసి వర్క్ చేసుకునే వాళ్ళు లేదా దానికి ఇష్టపడే వాళ్ళే కానివ్వండి, ఇంకేదన్నా, నేను సారీ ఎవరిని తప్పుగా ఉద్దేశించి అనట్లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. నిజంగా బాధితులు కూడా ఉన్నారు, మహిళలు కూడా అన్యాయంగా బలైపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ సబ్జెక్ట్ వేరు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి నీకు ఇన్ని రోజులు నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయన చూపు కానీ ఆయన టచ్ కానీ మామూలుగా మాట్లాడేప్పుడు రమ్మ ఇట్లా ఏదన్నా ఉన్నప్పుడు నీకు తెలిసిపోతుంది. తెలిసిపోదు ఆమె చిన్న పిల్ల అనేది మాత్రం అబద్ధాలు, అది ఒప్పుకోవాలి. ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుస్తుందండి. మనం వీడియోస్ చూడట్లేదండి, చిన్న చిన్న పిల్లల వీడియోస్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటండి, అది ఏం తెలుసని ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్నపిల్లలు డాన్స్ షోనే అనుకుందాం, పెద్దవాళ్ళు కూడా ఇవ్వలేరు ఎక్స్ప్రెషన్స్, ఎలా ఇస్తున్నారు వాళ్ళు ఎవరు. సో అందుకని ఆ అమ్మాయికి తెలీదు, ఏమి తెలీదు అనేది మాత్రం ట్రాష్. వాంటెడ్లీ ఏదో మేము మంచోళ్ళం అనిపించుకోవడం కోసం ఇంకేదో చెప్పడం తప్పితే తెలీదు అనేది మాత్రం అబద్ధం. అంటే మీరు మాస్టర్ను ఉపయోగించుకొని తన కెరీర్ లో బిల్డ్ చేసుకోవాలని అలా కూడా ఉండొచ్చు కదా, అలా కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు తప్పు చేసి ప్రూవ్ అయితే శిక్షారుడే, అది మనం మాట్లాడుకున్నంత మాత్రం శిక్ష ఏం తగ్గదు అక్కడ. జస్ట్ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ వీడియోస్ అన్ని ఆయనకేం సాక్ష్యాధారాలు కాదు, ఇవన్నీ ఆయన కేసులో పరిగణించబడవు, ఏది లేదు. జస్ట్ మనము పబ్లిక్ ఒపీనియన్ లేదా పబ్లిక్ లో ఎలా జరుగుతుంది అని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. జస్ట్ తెలిసిన వ్యక్తి కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఆయన మీతో ఇలా ఇబ్బంది చేస్తున్నాడు అని తెలిసినాక ఓకే ఆ విషయం అది జరిగిపోయిందండి, అది వ్యానా ఇల్లా అడివా వదిలేసేయండి, తర్వాత ఎందుకు నువ్వు ట్రావెల్ చేసావు? నా పాయింట్ అది ఒకటే, ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను. తర్వాత ఎందుకు ట్రావెల్ చేసావు? ఇండస్ట్రీలో వేరే వాళ్ళు లేరా? ఇప్పుడు ఎవరు మిగతా వాళ్ళు అని, ఇప్పుడు మీకు యూనియన్ ఉంది లేదా మిగతా కొరియోగ్రాఫర్ ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు, మీకు పరిచయం అవుతారు కదా, వీళ్ళలో మీ బాధ అప్పుడన్నా చెప్పుకోవచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఒక మాస్టర్ 19లో ఇంత టాప్ కాదు, అప్పటికి ఇంకా ఇన్ని సినిమాలు ఎక్కువ లేదు, వస్తుంది బాగానే చేస్తున్నాడు, బట్ ఇంత టాప్ పొజిషన్కి రాలా. సో నీకు అప్పుడు బెదిరించాడు. బుట్టబొమ్మ సినిమా చూపిస్తామా, మాస్టర్ గారికి ఇష్టమైన సాంగ్ యువర్ మై ఎమ్మెల్యే, ఎప్పుడైనా చెప్తూ ఉంటాడు, మనం చేసిన సాంగ్లు అన్నిటికీ నాకు యువర్ మై ఎమ్మెల్యే సాంగ్ చాలా ఇష్టం అంటాడు. సో అట్లా అప్పుడు ఆయన దగ్గరనే నువ్వు ఎందుకున్నావు? వేరే మాస్టర్స్ లేరా? వేరే మాస్టర్ దగ్గర నువ్వు కొరియోగ్రఫీ ఫీల్డ్కి వచ్చావు, నీకు ఆయన ఏం హీరోయిన్ ఛాన్స్ ఇస్తానల్లా. ఇప్పుడు నీకు వెంటనే నువ్వు కొరియోగ్రఫీకి వచ్చినప్పుడు కొన్ని వందల మంది మాస్టర్స్ ఉన్నారు, అన్ని లాంగ్వేజ్ లో ఉన్నారు, నువ్వు అనాథ పిల్లవి కాదు, అమ్మ నాన్న ఉన్నారు నీకు, నువ్వు తెలివి ఉంది, నువ్వు చదువుకున్నావు. మమ్మీ నాకు ఇక్కడ ఇష్టం అనిపించట్లేదు అంటే మీ అమ్మ మార్చేదేమో, మీ ఫాదర్ మార్చే వాళ్ళేమో, ఇక్కడ నుంచి వేరే దగ్గర తీసుకెళ్లే వాళ్ళేమో, లేదా వాళ్ళే వచ్చి అడిగే వాళ్ళేమో, లేదు ఇవన్నీ వద్దు ఇండస్ట్రీలో ఇలా తెలిస్తే పేరు పోతుంది అనుకున్నప్పుడు వేరే చోట తీసుకెళ్లే వాళ్ళేమో, ఇది దాచిపెట్టి. సో ఇలాంటి ఇవన్నీ కారణాలు వదిలేసి మళ్ళీ ఆయనతోనే ఉండి మీరు కొన్ని వీడియోస్ చూడండి, వీడియోస్ చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అమ్మాయి అంత హ్యాపీగా ఉంటుంది. ఏమన్నా అంటే అంటారు మనసు లోపల మనసు లోతుల ఇవన్నీ నాకు వినడానికి ఒకలాగా అనిపిస్తుంది. ఏదైతే 2 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ కూడా హీరో హీరోయిన్ ఒక సినిమా స్టార్ట్ అయింది, అవును, యథారాజా తథా ప్రజా. సో అప్పుడు సరదాగా మాస్టర్ ఆమెతో ఇంటర్వ్యూ చేసినట్టుగా కూడా వాడు బాగా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది కదా అది. సో చాలా హ్యాపీగానే అక్కడైతే అట్లా కనిపించింది. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇక్కడ ఇప్పుడు సినిమా అంటే నటించాలి పబ్లిక్ కాబట్టి కెమెరా ముందు ఇలా ఫేస్ చేసింది కూడా అనుకోవచ్చు. ఆ పాయింట్కి కూడా వచ్చినా కూడా ఒక ఆడపిల్ల ఈ మనసులో ఇవి పెట్టుకుంటే వాడి మొహం కూడా చూడదు సార్. మనకి బస్లో కానివ్వండి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు తెలియని వ్యక్తి తగిలితేనే జుగుప్స ఉంటుంది, మనకి ఒకలాంటి ఇరిటేషన్ వస్తుంది, మనకి అలాంటప్పుడు నీకు ఇంత ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నువ్వు ఎంత కసి ఉండాలి ఆ మనిషిని చూస్తే, నీకు చంపేయాలంత కోపం వస్తుంది మనకి అట్లాంటి వ్యక్తితో తిరగాలి అంటే. సో అట్లా ఏం తెలియని పిల్ల గాలి కూడా మనకి టచ్ కానివ్వదు అనుకుంటాం. ఇప్పుడు అంత తెలియని పిల్ల అనుకుంటే ఇంట్లో చెప్పేది, చిన్నపిల్లలు భయపడినా పరిగెత్తుకొని నేర్చుకుంటానే వెళ్తారు కదా, అమ్మ ఇట్లా అయిందని చెప్తారు. సో అన్ని అవగాహన ఉన్నట్టేగా అప్పుడు ఆ పిల్లకి, అంటే ఓ చెప్పకూడదు, చెప్తే నన్ను ఇండస్ట్రీకి రానివ్వరేమో మా అమ్మ వాళ్ళు, ఇదేదని చెప్తే ఇష్యూ చేస్తారేమో అని ఒకవేళ భయపడిందని అనుకుందాం అక్కడ ఆలోచిస్తే. సో అంటే అప్పుడు మెచ్యూరిటీ ఉన్నట్టేగా. సో అంటే కొన్ని చిన్న లోతుగా ఉంటాయి సార్ విషయాలు మాట్లాడడానికి, కొంచెం అవి అర్థం చేసుకోవాలి. ఒకటి మాత్రం ఇక్కడ అంటే తీవ్రమైంది, జానీ మాస్టర్కి చాలా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే పోక్సో కేసు అది. సో అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు, ఈవెన్ ఆమె అంగీకారం ఉన్నప్పటికీ కూడా మైనర్ తోటి అలాంటిది కనుక లైంగిక బంధం పెట్టుకుంటే అది అత్యాచారం కింద వస్తుందని ఆ పోక్సో చట్టం అనేది చెప్తుంది. కాబట్టి ఈయన ఇరుక్కుపోయారు, దాని నుంచి బయటపడటం అనేది కష్టం. ఒకవేళ ప్రూవ్ అయితే
ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య అది ఉంది ఆ సంబంధం ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ ప్లేస్ లో సరే ఆ ఏజ్ లో అమ్మాయికి అలా జరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నా సరే చట్టం వర్తిస్తుంది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా కూడా ఆ చట్టం ఆ అమ్మాయి కావాలనుకొని పెడితే వర్తిస్తుంది, శిక్షార్హుడు కూడా అక్కడికి. సో దాన్ని మనం ఏం మాట్లాడలేము, మనం మార్చలేము. కాకపోతే ఆ టైంలో 18 క్రాస్ అయింది అనేది పబ్లిక్ టాక్ మాకు చెప్పిన వాళ్ళందరిది కూడా. సో ఆ షోలో కొన్ని ఉంటాయి కదా, డీ జోడీకి సంబంధించిందంటే అది అప్లికేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, కపుల్ షో కాబట్టి ఏజ్ దాటిందని. ఒకటి సార్ ఏజ్ దాటినా దాటకపోయినా ఒకవేళ అది ప్రూవ్ అయితే మాత్రం తప్పే అది. ఎందుకంటే ఏజ్ అని అది మనం చెప్పలేము, ఆమె కరెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నా ఏమని చేసుకున్నా తెలియలేదు. మైనర్ అయినా కాకపోయినా ఇప్పుడు ఒకవేళ బలవంతంగా ఎవరిని చేసినా తప్పే అది. ఆ ఏజ్ పక్కన పెడదాం, ఏదో చట్టం ఉంది కదా అని అడ్డం పెట్టుకోవడం కాదు. ఓహో ఇలా అయితే ఇరికించవచ్చు, ఇలా అయితే చేయడం అనే కాదు. అమ్మాయికి ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, అబ్బాయికి ఇష్టం లేదు అంటే కూడా ఇష్టం లేదు. ఇది రెండు కూడా వాదించాలి మనం. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు అమ్మాయి మైనర్ గా ఉన్న టైంలో ఇతను పెద్దవాడే కదా ఇతను. అవును. సో ఆ అమ్మాయి ఫోర్స్ చేసినప్పటికీ కూడా చెల్లదు అంటున్నాను. చెల్లదు కాదు సార్. ఇక్కడ ఒకటి మనం జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, మనం జడ్జిలం కాదు. ఇక్కడ లోకోద్ధరణ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం సొసైటీకి ఇప్పుడు మన వీడియోలో ఎవరైనా చూసినా కూడా మెసేజ్ ఏంటంటే పిల్లలు మీరు ఇలా ఉండకండి, ఇలా చెయ్యండి. ఆడపిల్ల ప్రతి ఒక్క శక్తిలాగా ఉండాలి. ఆడపిల్ల అంటే ఆదిపరాశక్తి సార్. అవును. ఎంత అసలు మీరు ఒక రేంజ్ అలా చూసినామంటే ఎక్కడ ఒక పాటలో తరినా కూడా వస్తాడు దెబ్బకి అక్కడ. సో ఇది నేర్పండి. మీరు అత్యవసర పరిస్థితుల్లో మీకు పరిస్థితి బాగలేనప్పుడు మీరు ఇలా డిఫెన్స్ చేసుకోండి, మీరు ఇలా ఉండండి చేయండి. కానీ నువ్వు ఇప్పుడు అయిపోయింది, నువ్వు వచ్చి కేసు పెట్టు, నువ్వు అప్పుడు నీకు మానసిక రోదన ఉంది, మానసిక వేదన ఉంది అంటే ఎంతసేపు ట్రావెల్. ఆ పిల్లని మార్చాలి సార్, మైండ్ మార్చాలి. మార్చి మనం ఇలా ఉన్నాము, మనం అబలంటే ఏదో తగ్గినట్టు కాదు, ఉండకూడదు, సబలగా ఉండాలి అని ఇలా మనం మొత్తం నేర్చుకుంటూ పిల్లలకి అట్లా సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. కానీ అక్కడ ఏదో జరిగింది నువ్వు మాట్లాడవా, ఈమెకు సపోర్ట్ చేయవా, ఆమెకు సపోర్ట్ చేయవా. సపోర్ట్ చేసిన అది సపోర్ట్ చేసేప్పుడు ఆలోచించాలి. సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటే చేస్తాం. అక్కడ అంత మాత్రం చేత ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని తొక్కాలి కదా. ఏదో 10 మంది మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు కొన్ని వీడియోస్ మేము విన్నాము, కొన్ని ప్రూఫ్స్ మేము చూసాము అని అంటే ప్రూఫ్స్ చూసాము, దాని వెనకతల ఏముందో అది కూడా చెప్పు. ఒకటి సార్, ఇప్పుడు మీరు ఒక రైస్ పెట్టాలి, బిర్యానీ రైస్ వండుతున్నారు, బగారా రైస్ వండుతున్నారు. వండాలి అంటే షాప్కి వెళ్ళి తెస్తావు కదా, ఆ సూపర్ మార్కెట్లో తెచ్చావా, కిరాణా షాప్లో తెచ్చావా అనేది మాత్రం ఒక హింట్ ఉంటుంది కదా. సో దాని వెనకతలు ఏముంది, ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగితేనే ఒక మనిషి వెళ్ళిపోయి డైరెక్ట్గా లొకేషన్లో గొడవ పెట్టుకోడు, వాళ్ళ మిసెస్ డైరెక్ట్గా వచ్చి అమ్మాయితో ఇంటి దగ్గర గొడవ పెట్టుకోదు. దాని వెనకతలు ఏదో ఉంటుంది, దాన్ని వదిలేసి దీని ఎందుకు పట్టుకుంటారు? గొడవ చేసిన దాన్ని మాత్రం పట్టుకుంటున్నారు, గొడవ వెనక ఉన్న కారణాలు ఎందుకు వదిలేస్తున్నారు. అదే ఇప్పుడు ఒక 2-3 నెలల క్రితం కూడా ఒక డాన్సర్ తనని ఇబ్బంది పెడుతున్నాడు, జానీ మాస్టర్ పని ఇవ్వకుండా ఆపుతున్నాడు. నాకు ఎవరైనా పని ఇచ్చినా కూడా ఆ కొరియోగ్రాఫర్గా ఆ డాన్స్ మాస్టర్కి ఫోన్లు చేసి అతనికి పని ఎలా ఇస్తారా అని చెప్పేసి వాళ్ళతో కూడా వాదన పెట్టుకొని నాకు పని లేకుండా చేస్తున్నాడు అని చెప్పి ఒక డాన్సర్ ఏదైతే ఆరోపణ చేశారో, సో ఆ తర్వాత అంటే ఇది కూడా అందులో భాగంగా చూడాలని మీరు అంటున్నారు, ఒక కుట్ర అని చెప్పేసి అని చెప్తున్నారు సార్. ఎందుకంటే ఆ వ్యక్తి కానీ ఇంకో 2-3 కానీ ఈ అమ్మాయితో కలిసి మాట్లాడింది చూసారంట వేరే వాళ్ళు ఒక 2-3 సభ్యులను చూసారంట, ఆ అమ్మాయితో వాంటెడ్లీ మాట్లాడించేది చూసారంట. ఓకే, అంటే వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి అది టాక్. అది నేను ఎవిడెన్స్ లేకుండా చెప్పలేను, ఇన్సైడ్ టాక్. అది ఇన్సైడ్ టాక్. ఎందుకంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేప్పుడు కూడా వాళ్ళ వెనకతలో ఉన్నారు అనే టాక్ కూడా వస్తుంది అనమాట. అమ్మాయితో ఇప్పిస్తే అమ్మాయి వెళ్ళి ఇస్తుందా, ఇవ్వట్లేదా, ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఇప్పించారు అనేది మాత్రం టాక్ ఉంది, ఎవిడెన్స్ లేదు. ఒకవేళ దొరికితే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్కి నేను చెప్తా. ఓకే, సో యాక్చువల్గా అంటే ఇది ఒక అమ్మాయి ఇట్లా బయటకు వచ్చి ఒక మాస్టర్ మీద పైగా ఏంటంటే అంత పేరు సంపాదించుకున్నట్టు స్వయం కృషితో పైకి వచ్చి పేరు సంపాదించుకున్నటువంటి ఒక మాస్టర్ మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం అనేది, లైంగిక వేధింపులు చేయడం అనేది చిన్న విషయం కాదు. సో అన్నిటికీ ఆమె సిద్ధపడే దిగాలి, తర్వాత వచ్చే పరిణామాలు ఎదుర్కోవాలి. అంతటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి, మాస్టర్ కెరీరే నాశనం అయిపోవచ్చు. అంతదాకా అమ్మకి అంత కక్ష ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు? అది కక్ష అంటే నేర్పే మాటలు ఉంటాయి రెండు. అది చాలా కారణాలు ఉన్నాయి దీనికి. వాళ్ళిద్దరు గొడవ అయిపోయిన తర్వాత నీ వర్క్ ఆపేస్తున్నాడు, నీకు కార్డు ఇవ్వట్లేదు, నేను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు చెప్పిన వ్యక్తులు కూడా ఉండొచ్చు కదా. అసలు యాక్చువల్లీ ఆ అమ్మాయి కార్డు ఏమీ ఆపలేదు, ఇచ్చారు. ఇక్కడ ఇవ్వలేదంట కదా? ఇచ్చారు సార్.
10 or 15 days లేట్ అయింది. మాకు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలి, పెట్టుకొని కొత్త సభ్యులు వస్తున్నారు, పాత వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వడాలు కానీ అలాంటివి ఏదైనా ఉంటుంది కదా. సో ఇది ఒక రూల్ ఒకటి మనము అది ఫాలో అవుతున్నప్పుడు నీకు అర్జెంటుగా నువ్వు సాంగ్ చేయడం కోసం ఈ రోజే కావాలి, రేపే కావాలి, వెంటనే చేయాలి ఇవన్నీ అంటే అప్పుడు జానీ మాస్టర్ అడిగారు, ఇలా చాంబర్కి పిలిచారు నాకు ఆ అమ్మాయి కార్డు విషయంలో, ఇలా కార్డు ఇవ్వాలి, డైరెక్ట్గా మీరు మాస్టర్ కార్డు ఎలా ఇస్తారండి, కొంచెం మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఇద్దాము అని ఆపారు. అది అంతే, జస్ట్ అంటే ఆపడం అంటే వెయిటింగ్ అంతే, ఇవ్వకూడదు, క్యాన్సిల్ అవ్వలేదు, ఇచ్చారు కార్డు ఇచ్చారు. సో కొంచెం ఒక 5-6 days లేట్ అయిపోయి అది కూడా ఒక అదునుగా తీసుకొని ఆ అమ్మాయి బుర్ర మొత్తం పాడు చేశారు. లేదు ఆపేస్తున్నారు, ఎందుకంటే ఇది క్లియర్ అవ్వాలంటే వాళ్ళిద్దరు కాంటాక్ట్స్ లేవు, ఇద్దరు మాట్లాడుకొని ఉండుంటే గనక తెలిసేది నేనేం కార్డ్ ఆపట్లేదు, కొంచెం టైం పడుతుంది, ప్రాసెస్ లేదు, ఎప్పటికో వెళ్ళిపోయింది సార్. కూడా వాళ్ళు వెళ్ళిపోయారు, సపరేట్ గా ఉంటున్నారు, ఎవరంతలో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు ట్రావెల్ చేస్తూ నువ్వు ఈరోజు చేసావు అని కంప్లైంట్ ఇస్తే అర్థం ఉంది, మీరు విడిపోయారు, ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 1 year అలా పై అయిండొచ్చు, లేదు సంవత్సరం పైనే అయ్యింది. సో మొత్తానికి కొంతమంది ఆమెని బ్రెయిన్ వాష్ చేసి అయితే ఆ పిల్లకి కూడా తెలిసి ఉండదు. ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ తెలిసి ఉండకపోవచ్చు. ఒకటి ఇప్పుడు ఆలోచించుకుంటే అమ్మాయి కెరియర్ దెబ్బతింటుంది లేదా నా లైఫ్ పోతుంది అనుకుని నువ్వు అంత సాక్రిఫైస్ చేసిన అమ్మాయివి ఇప్పుడు వస్తే నీ కెరియర్ పోలేదా? ఇప్పుడు నీ కెరియర్ అంటే ఇస్తుండొచ్చు సార్. ఇప్పుడు ఎవరైతే హామీలు ఇచ్చినారో వాళ్ళకి సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఉంటాయి సంవత్సరానికి? వాళ్ళు రికమెండ్ చేసినా కూడా పోనీ ఇంకో 10 సినిమాలకి రికమెండేషన్ చేసుకుంటూ పోరు కదా, కంటిన్యూగా అయితే ఒక మనిషి వెనకతలు అయితే పోరు కదా, ఎవరి టాలెంట్ వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు ఇంత పేరు వచ్చిన తర్వాత నీవి ఎలాగో వీడియోస్ మామూలుగా వైరల్ అవుతున్నాయి. సో ఈ మాస్టర్ అంట అని అన్నప్పుడు కూడా నీకు కొంచెం ఫీలింగ్ ఉంటుంది. ఇంతవరకు ఎవరికి తెలియదు నీకేం జరిగిందని, 4 గోళ్ల మధ్యలో ఉంది. ఇప్పుడు మొత్తం వైరల్ అయిపోయింది ఏం జరిగింది అనే సంగతి, ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. సో ఆడపిల్లలు ఇప్పుడు బాధపడుతుంది నిజంగా అనుకుంటా, అప్పుడు ఏం జరిగింది తెలియదు కానీ ఏ ఆడపిల్ల అయినా ఇప్పుడు సఫర్ అవుతుంది, ఇంతమందిలో నేను ఇట్లా ఈ కేసు అని చెప్పేసి అని. సో అప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు పెట్టింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వెనకతలు పెట్టించారు, జస్ట్ భయపెడదాం అనుకున్నా ఏమో చెప్పుంటారు ఆ అమ్మాయికి, భయపెడదాం నీ జోలికి రాకుండా అట్లా ఇట్లా అని ఉంటారు. కానీ ఇవన్నీ పెడతారని ఆ అమ్మాయికి లాస్ట్ వరకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మీ యూనియన్లో మీ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ ఎక్కువ మంది జానీ మాస్టర్ సైడ్ ఉన్నారా లేకపోతే అవతల పక్షం ఉన్నారా అంటారా? అట్లా అంటే యూనియన్లో ఇవన్నీ లేవు సార్. ఇప్పుడు మాకు ఏమంటున్నారంటే ఇది ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాదు, పర్సనల్. ఇప్పుడు లాస్ట్ టైం మాకు ఏదైతే జరిగిందో మనం చెప్తాం, తెలంగాణ దాంట్లో వాళ్ళు వెళ్ళారు 6 మంది వెళ్ళారు అని, అది సంస్థకు సంబంధించింది, ఇది సంస్థకు సంబంధించింది కాదు, ఎవరి పర్సనల్ వాళ్ళది, ఇది పర్సనల్ ఇష్యూ. పర్సనల్ ఇష్యూలో ఏ సంస్థ జోక్యం చేసుకోకూడదు, యూనియన్ లో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు. ఇది ఎందుకంటే ఆల్రెడీ PS దాకా వెళ్ళిపోయింది, కోర్టు దాకా వెళ్ళిపోయింది. మా మధ్యలో చర్చలు ఏమైనా జరిగి ఉంటే మా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడే వాళ్ళేమో. ఇప్పుడు నేను సభ్యురాలు అయ్యి ఉండి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ అమ్మాయి నా ఫ్యామిలీ ఫ్రెండ్, ఈ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. నెక్స్ట్ మాస్టర్ వాళ్ళ మిసెస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాకు సుమలత గారు ఎక్కువ క్లోజ్ నాకు బాగా. ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, ఆ అమ్మాయితో గొడవలు జరుగుతున్నప్పుడు నేను విన్నాను నాకు చెప్పింది, ఆ అమ్మాయి చెప్పింది. చెప్పి అక్క కంప్లైంట్ ఇద్దామన్నంత వరకు కూడా వెళ్తే నేను అన్నాను వద్దుమా ఇవన్నీ అది అట్లా ఉంటుంది, ఒకవేళ రిలేషన్ ఉన్నా సరే ఇప్పుడు అయిపోయింది కదా, పెద్దల్లో కూర్చొని మీరు మాట్లాడుకోండి అని చెప్పంటే లేదక్క నాకే వార్నింగ్ ఇస్తుంది, నాకే అట్లా ఫస్ట్ భయ్యా అనింది. ఇది ఎప్పుడు జరిగింది? ఆగస్ట్ లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరం క్రితమే. సో కంప్లైంట్ వరకు వెళ్ళలేదు. అసలు నాకు అక్కడ చిన్నతనంగా అనిపిస్తుంది, ఆ పిల్లని అప్పుడే వదిలేసి ఉండుంటే ఈ రోజు ఎంత సఫర్ అయ్యేది కాదు కదా. చాలా చెప్పాను ఆ పిల్లకి, వద్దు సుమా అని 3 days ఇదే చెప్పాను నేను ఆ పిల్లకి వరుసన. ఆ పిల్ల ఏం లేదక్క ఇస్తానక్క అని చెప్పేసాను నేను. లేదురా వద్దు, కొంచెం వెయిట్ చేయి. మనం ఎవరైనా ఏమని చెప్తాం, సంసారాలు విడిపోద్దని చెప్తాం, బాగుండాలని చెప్తాం. దానివల్ల ఆ మాస్టర్కి ఏదైనా రావచ్చు, పేరు ఇంట్లో డిస్టర్బెన్స్ రావచ్చు, నా భార్య ఇలా చేసింది నా మీద కంప్లైంట్ అని రావచ్చు. భార్య కాబట్టి ఆగిందండి, వేరే వాళ్ళైతే ఇచ్చేస్తారు కంప్లైంట్. భార్యకున్న గొప్పతనం అది. భర్త ఎలాంటోడైనా సరే తను వెనకేసుకుని వస్తుంది, తను ఎట్లా ఉన్నా భార్య అంటే మన హిందూ సాంప్రదాయం అని కాదండి, ఎక్కడైనా సరే భార్య మాత్రము ఖచ్చితంగా భర్తని సపోర్ట్ చేస్తుంది. సో అమ్మాయి ఆగిపోయింది అలా. ఇప్పుడు ఆయన దగ్గర ఎంతో మంది పని చేశారు, మాస్టర్ దగ్గర, జానీ గారి దగ్గర. సో వీళ్ళు ఈ డాన్సర్లు కానివ్వండి, ఆయన దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు కానివ్వండి ఉంటారు కదా, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి? ఎవరన్నా వాళ్ళు మీకు
టచ్లో ఉన్నారు వాళ్ళంతా? టచ్లో అంటే కొంతమంది మాట్లాడడానికి రెడీ అవుతున్నారు, మాట్లాడతారు. మామూలుగా దగ్గర వర్క్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, మొన్న ఒక ఇద్దరు కూడా మాట్లాడారు. తర్వాత చేసిన వాళ్ళు కానివ్వండి ఫీల్ అవుతున్నారు, అంటే ఏంటి అని. కాకపోతే చెప్పాం కదా ఇది సినిమా ఇండస్ట్రీ సంబంధించింది కాదు, సో వాయిస్ బయట పర్సనల్గా అది జరిగింది కాబట్టి మరి అని అట్లా ఆలోచిస్తుండొచ్చు. ఎట్లా ఉంటుందో ఏమో, అందరు ధైర్యం చేయలేరు, మనసులో ఉన్న బాధపడతారు. ఎదురంటే ఫోన్ చేసి చెప్పుకుంటుంటారు ఇట్లా గ్రూప్, అక్క ఇట్లా అయింది, అట్లా పాపం కదా, అది కదా ఇది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ మీడియా ముందు రావడానికి అందరూ సంకోచిస్తారు, రాలేరు కదా. అదే అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి యూనియన్ ఇది, అలాంటి యూనియన్లో ఈరోజు ఎందుకు ఇలాంటి పొరపొచ్చాలు వచ్చాయి అంటే ఐకమత్యం అనేది లోపించింది అనే మాట వినిపిస్తుంది. అవును. సో మీరేమంటారు? ఐకమత్యం లోపించింది అనడానికి ఇదే అండి. మీకు తెలుసు మీరు వచ్చిన కొత్తలో ఈగోస్ ఓపెన్గా నన్ను ఎవరైనా తిట్టుకోనివ్వండి, ఇది ఈగోసే. రేపు ఈయన కాకపోతే రేపు ఇంకొకళ్ళు వస్తారు, అప్పుడు కూడా ఈగోస్ ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి కదా, మిగతా వాళ్ళకి కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఇందా చెప్పగా దూకుడు అని, కొంచెం దూకుడుతనం ఉంటుంది. ఏదన్నా ఉంటే తను ఒకటి సెట్ చేసుకుంటాడు, సెట్ చేసుకొని ఇలా అంటే ఇలా చేసేసుకోవాలి అంతే, అట్లా ఆ టైప్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు తను ఏమనుకున్నాడంటే ఇన్ని సంవత్సరాలు యూనియన్ ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు అందరికీ ఒక ఇల్లు కానివ్వండి, ఒకటి నేను వచ్చాక నా గుర్తింపు ఉండాలి, ఒక సంస్థకి నా వల్ల గుర్తింపు ఉండాలని ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాడు ఫ్రీగా. రామ్ చరణ్ గారు ఫ్రీగా చేసేస్తున్నారు సహాయంతో. ఇంకా 2 days అయితే అది అయిపోయేది, మరి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది తెలియదు. అంతా అప్లై చేశారు, మరి అది కనుక్కోవాలి ఒకసారి. ఇన్సూరెన్స్ అయిపోయిందా వెంటనే ఇల్లు అందరికి హౌసెస్ గురించి 600 మందికి ఒకటి మాకు ల్యాండ్ ఇష్యూ కూడా జరుగుతుందండి. అది కొంచెం టైం పడుతుంది, వెంటనే కాదు కదా. ఒకరి చేతిలోకి వెళ్ళాక మన చేతిలోకి రావాలి, కేసులు కూడా నడుస్తున్నాయి. సో ఆ ల్యాండ్ కాదు, లేదు అలా కూడా కాదు, ఒక మంచి ఈవెంట్ ప్లాన్ చేయాలి. ఈవెంట్ ప్లాన్ చేసి ఆ అమౌంట్ తోని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అది చిన్నదా పెద్దదా సరే అనేసి ఇలా ఎలక్షన్ బిఫోర్ మాతో డిస్కస్ చేసింది. అది ఇది మా అంటాడు నాతో మాట్లాడితే. లేదు మా నేను ఇలా ఏమనుకుంటున్నానంటే, మనం ఎప్పుడైనా సరే దీన్ని నమ్ముకొని వచ్చాము, ఇదే నాకు ఇంత పేరు తీసుకొచ్చింది, ఇది సంస్థ ఉండబట్టే నేను ఈ రేంజ్ లో ఉన్నాను. ఆ ముకురాజ్ మాస్టర్ గారు పెట్టిన సంస్థ నుంచి నేను లైఫ్ ఇలా అయ్యింది కాబట్టి ఒక విగ్రహం కూడా మాట్లాడారు ముకురాజ్ మాస్టర్ గారు. విగ్రహం సంస్థ దగ్గర విగ్రహం పెట్టిస్తామనేసి, అది కూడా ఆఫీస్ లో అమౌంట్ కూడా ఇచ్చారు, దానికి అమౌంట్ ఇచ్చి విగ్రహ ప్రతిష్ట కూడా ఉంది. ఆ ప్లానింగ్ తయారు చేపిస్తున్నారు. అది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ నెక్స్ట్ ఇయర్ లో ఇల్లులు తేవాలి అందరికి అని మాతో డిస్కస్ చేస్తే, మాకేమనిపిస్తుందండి మంచి చేద్దామని వస్తున్నారు యూనియన్ కి. సో తన థాట్స్ ఇంతకుముందు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు 4-5 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దాం, ఏదో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని సపోర్ట్ చేశారు అందరూ కూడా. సపోర్ట్ చేసిన తర్వాత తనకి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎక్కడైనా కామన్, అన్ని ఫీల్డ్ లో ఉంటాయి, అన్ని ఆఫీస్ లో ఉంటాయి, కొలీగ్స్కి పడవచ్చు పడకపోవచ్చు, కానీ మళ్ళీ ఏదన్నా వస్తే అందరం కలిసిపోతాం. ఒక ఇష్యూ ఏదైనా జరిగింది ఉంటాయి, అది కామన్ గా ఉంటాయి. తర్వాత ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అయినా ఉంటాయి, ఎవరి దగ్గరైనా ఉంటాయండి. ఇది వాంటెడ్ అయితే కేసు వచ్చింది కదా అని చెప్పి దీన్ని మనం పాయింట్అవుట్ చేసుకోనక్కర్లేదు. ఎవరికి ఇంట్లో వాళ్ళకి పడతలేదు, సొంత అన్న తమ్ములకే పడట్లేదు, ఇంకా సంస్థలో ఎంతసేపు ఒకరు నచ్చింది కొన్ని నచ్చకపోవచ్చు. కానీ మా యూనియన్ లో ఉన్న గొప్పతనం ఒకటి ఏంటంటే, ఏదన్నా ఇష్యూ ఉంటే అందరూ ఒక ఐక్యమత్తంగా వస్తారు, తిట్టుకునే శత్రువులే సరే కలుస్తారు అక్కడ. అది మా సంస్థ గొప్పతనం. ఎవరికన్నా ఏదైనా బాగలేదు ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి తోచిన ఏదైనా సరే. మీరు చెప్తుందంతా నిన్నటి వరకు, కానీ జానీ మాస్టర్ వచ్చిన తర్వాత అధ్యక్షుడిగా ఆ పరిస్థితులన్నీ మారిపోయాయా? లేదు, అలా ఏం లేదు. కలిసికట్టుగానే అందరూ కలిసికట్టుగానే ఉంటారు. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే, అంటే మొత్తం చూస్తే ఈ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ బాధితుడిగా అని మీరు అంటారు. బాధితురాలు ఆమె అని చెప్పి బాధితుడు అయినా కంటే ఆ అమ్మాయి కంటే సుమలత ఎక్కువ బాధితురాలు. ఎక్కువ, ఎందుకంటే ఇది తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య నలుగుతుంది అప్పటి నుంచి. అటు అమ్మాయి విషయంలో మాస్టర్ విషయంలో బయట రాలేక అసలు నిజంగా అంటే ఆవిడే బాధితురాలు. ఇద్దరికంటే కూడా వీళ్ళిద్దరు తెలిసి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన మిస్టేకే కానివ్వండి, కేసే కానివ్వండి, రేపు ఒకవేళ ఫాల్స్ కేసు అనుకోండి, అమ్మాయి మీద అవుద్దిగా, ఇప్పుడు అతను అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది కదా. సో అట్లా ఇద్దరు ఆమె పేరు కూడా పెట్టారు కదా, చేయి చేసుకున్నారు తనని. ఎవరు? లేదు, అమ్మాయి చేయి చేసుకున్నారు అని చెప్పడం ఏంటంటే, ఆ పిల్ల కన్ఫ్యూజ్ అవుతుందో మరి ఏంటో తెలియదు, కానీ వార్నింగ్ ఇచ్చింది
ఫస్ట్ ఇంటికి వచ్చి నా మీద మరి చేయి చేసుకున్నారు. ఈ పిల్ల వార్నింగ్ ఇచ్చింది, నీకు దమ్ముంటే రావే అంది. దమ్ముంటే రావే అంటే ఇంకా ఆయన భర్తని ఆమె దగ్గర పెట్టుకొని ఛాలెంజ్ చేసి సుమలత గారిని ఆమె అందా, ఆమెనే అనింది. ఓకే, ఇక్కడ అదే అందరికీ తెలియాల్సిన విషయం అదే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు లేచి మాట్లాడకపోతే చాలా ఇబ్బంది. ఆ అమ్మాయి వార్నింగ్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఎవరైనా ఒక రోజు 2 రోజులు ఆమెతో స్పెండ్ చేసి మాట్లాడమని చెప్పండి, ఆమెతో ట్రావెల్ చేయమని చెప్పండి. ఆమె యాటిట్యూడ్ తెలుస్తుంది మనకి, ఎవరికి ఎవరు వార్నింగ్ ఇస్తారు, ఎవరిని ఎవరు రెచ్చగొడతారు, ఒక మనిషిని పిచ్చోడిని ఎవరు చేస్తారు. ఇక్కడ సేమ్ ఒకటి మనం చెప్పుకోవాలంటే అండి, ప్రేమించే సినిమాలాగా అయింది. అవునా? అంతే. ప్రేమించే సినిమాలో మీరు చూడండి, ఆడి పని వాడు చేసుకుంటాడు, మెకానిక్ షెడ్లో ఏదో చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఉంటే ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళే అమ్మాయి వాంటెడ్లీ చూస్తుంది, వస్తుంటే పోతుంటే చూస్తుంది. సరే అయిపోయింది, లవ్ ఏదో అనుకున్నారు. తర్వాత ఆమెకు పెద్దల సపోర్ట్ ఉందో ఏదో ఉంది, అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటది. ఈడేమైనాడు, పిచ్చోడైపోయి తిరుగుతున్నాడు. కాకపోతే ఇక్కడ మాస్టర్ పెళ్ళి 2 పిల్లలు ఉన్న పిచ్చోడ్లాగా అయ్యాడు. అంతే జరిగింది అక్కడ. ఓకే, సింపుల్. సో మీరు చెప్పేదాని ప్రకారం ఇక్కడ అసలైన బాధితురాలు సుమలత గారే అండి. సో మొత్తాన్ని చూసుకుంటే అసలు ఈ కొరియోగ్రాఫర్స్ డాన్సర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలని మీరు అంటారు? ఎందుకంటే చూస్తూ ఉంటే గతంలో కూడా కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కలిసి ఒక చోట పని చేస్తూ ఉండటం, సంవత్సరాల తరబడి ఒక ఆకర్షణ అనేది జనిస్తూ ఉంటుంది. అందువల్లే ఇవన్నీ కూడా ఇలాంటి రిలేషన్షిప్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇదివరకంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది మనం వాచ్ చేస్తూ ఉంటారు. చట్టాలు కూడా కొన్ని ఆడవాళ్ళకి అనుకూలంగా వచ్చాయి. సో ఇలాంటి టైంలో మిగతా డాన్సర్స్ అనేవాళ్ళకి కానీ కొరియోగ్రాఫర్స్ కానీ ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ కానీ లేడీ కొరియోగ్రాఫర్ మీరు ఇచ్చే సలహా ఏంటి? అప్పటికంటే ఇప్పుడు బాగున్నాయండి రోజులు యాక్చువల్గా. ఎందుకంటే ఆర్థికంగా కూడా అప్పుడు ఇంతకుముందుకు మేము వర్క్ చేసుకున్న టైంలో మాకు డ్రెస్ చేంజెస్కి కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, అంత ఫెసిలిటీస్ మాకు లేవు. ఫోన్ టెక్నాలజీ కూడా అంత ఎక్కువగా, వాట్సాప్లో కూడా ఇబ్బంది పడుతున్నా కూడా మేము అందరం లేడీస్ అంతా ఒక గ్రూప్ ఒక పక్కన వెళ్ళి, హీరోయిన్స్కే తప్పలేదు, డాన్సర్స్ సంగతి తర్వాత హీరోయిన్స్ కూడా తప్పలేదు. సో అట్లా అక్కడికి వెళ్తారు కదా, మామూలుగా అవుట్డోర్ వెళ్ళినప్పుడు అంతా వెళ్తారు కదా, అవుట్డోర్ వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డమాట వాస్తవమే. ఇప్పుడు అన్ని క్యారవాన్లు వచ్చినాయి, అందరికి బాగుంది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే మాకు గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఉంటారు కదా, మాకు ప్రొటెక్షన్ ఉంటుంది. అబ్బాయిలు ఉంటారు, మామూలుగా జోయల్గా ఉంటారు, కలిసి మాట్లాడుకోవడం కానీ ఏరా పోరా అని చెప్పేసి అని మాట్లాడుకోవడం ఇదంతా ఉంటుంది. కానీ వాంటెడ్లీ ఒక వర్క్ మీద వచ్చామండి, ఒక కళ నమ్ముకొని వచ్చినాం. 24 గంటలు అదే ఆలోచనలో ఉండరు. అదే ఏదైనా బై మిస్టేక్ అక్కడ అడపదడప ఎక్కడైనా జరుగుతుంది. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఒకటే అని కాదు, అందరు సినిమా ఇండస్ట్రీ అనగానే అదేదో ఫేమస్ చేస్తున్నారు, ఇండస్ట్రీ పోద్దు అంతకంటే భయంకరంగా బయట కోకోలాలు ఉన్నాయి, కానీ అవి బయట రావట్లా. సినిమా ఇండస్ట్రీ ఇంకా 24 hours అందరి దృష్టిలో ఉంటాం, సీసీ కెమెరాస్ ఉంటాయి, పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు అన్నిట్లోంచి మనకు ఎక్కడున్నా కూడా మన లొకేషన్ కూడా సెండ్ చేసుకోవచ్చు ఎవరికైనా ఎక్కడ ఏంటి అనేసి. సో ఇంత డెవలప్ అయిపోయినాక భయపడాల్సిన సినిమా ఇండస్ట్రీని ఇంకా హ్యాపీగా రావచ్చు. అది ఏదైనా జరుగుతుందంటే వాళ్ళ సొంత స్వయం కృపారాధం తప్పితే వాంటెడ్లీ నువ్వు వస్తే క్రమశిక్షణ కంట్రోల్లో పెట్టుకుంటే చాలు. అంతే. అంటే కెరీర్ మంచి కెరీర్ అయితే ఈ రోజు ఇంకా మంచి కెరీర్ కి రోజు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రోజులు ఇప్పుడే బాగున్నాయండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నాయనుకోండి, ఇప్పుడు వెళ్ళి అవకాశాలు అడగాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తున్నారండి పల్లెటూర్లలో, కొన్ని లక్షలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి ఏది అవసరం లేదు, ఇంకా ఇంట్లో కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వచ్చి 4 వీడియోలు చేసుకొని పబ్లిక్ ఫేమస్ అయిపోతున్నారు కదా, వాళ్ళని పిలిచి మరి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు కదా. సో అలాంటప్పుడు అవకాశాలు ఇప్పుడు ఇంకెక్కువ ఉన్నాయి. ఎవరికో లొంగి ఎవరికో వంగి మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు, కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కస్తూరి గారు. సో ఏదేమైనా ఈ నిజాలు ఈ కేసులో తేలి మీరన్నట్టు మీరందరూ కూడా జానీ మాస్టర్ మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా కోర్టు చేతుల్లో ఉంది. అవును, ఇవంతా ఏంటంటే జస్ట్ పబ్లిక్ అంటే మామూలుగా మాట్లాడుకోవడం ఒపీనియన్స్ మాట్లాడుకోవడం తప్పితే మనం ఏం జడ్జిమెంట్ కాదు ఇంకేది కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు ఏం జరిగింది అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.